నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి 2021న పల్లా రాజశేఖర్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. పల్లా రాజశేఖర్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేసి అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఈ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. కావున ఈ స్థానానికి ఈ నెల 27న ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీఆర్ఎస్ నుండి, రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడిన బక్కా జడ్సన్ అశోక్ తదితరులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్లో తీన్మార్ మల్లన్న మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లోనే గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను తమ అమూల్యమైన ఓటు అభ్యర్థించడం కోసం ఇవాళ గౌరవ పెద్దలు మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారే అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు బిఎల్ఆర్ అన్న మాట్లాడారు. నిరుద్యోగుల గురించి మల్లన్న ప్రశ్నించాలని, నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నిరుద్యోగులు ఎక్కడన్నా మిగిలిపోతే వారిని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మన మేనిఫెస్టోలో పైనా నౌకరీ పత్ర అని చెప్పి గ్యారంటీ పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. చూడాలి ఇదే ఇంకొక ఆయన 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక ఆయన ఏమంటాడు, రాత్రి డిబేట్ల V6 డిబేట్ల గత ప్రభుత్వానికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నాను చెప్తున్నారు కదా, మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కట్టలేదా? కట్టలేదా? అదేమో నేనే కట్టాలంటే ఇదే నేనే కట్టాల. సోదరులారా, ఒక మాట నిరుద్యోగుల గురించి ప్రశ్నించాలని విద్యం సాయన నన్ను ఒక మాట అన్నాడు. ఈ బ్లడ్లోనే ప్రశ్న ఉంది, ఈ బ్లడ్డే ప్రశ్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి తీర్మానాలను తయారు చేసే సందర్భంగా మా అన్న బిఎల్ఆర్ పక్కకే ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడే ఉంటే, అన్న ఈ జియో పాలిటిక్స్ మాది ఏ పాపం చేసిరు, ఎన్ని రోజులకే ఈ సంగతి అని చెప్పి నామినేషన్ ఉండే ప్రశ్నిస్తున్నారు మంత్రి గారు. వాళ్ళకి సాధ్యమయ్యేది కదా, చేయగలుగుతారా, వాళ్ళ వల్ల అయ్యారా? ఇక ఆయన రాత్రి V6 డిబేట్ అవుతుందని ఒక ఆయన ప్రశ్నించే గొంతున్నారు, ఇంకొక ఆయన ప్రశ్నించే గొంతున్నారు. ఇలా టికెట్ ఇవ్వకపోతే ఇలా పార్టీ వేరే ప్రశ్నించిన కదా, వీళ్ళు గొంతున్నారు అయితే అని చెప్తారా? ఇదేమన్నా ఇక చాలా విషయాలు చెప్పారు. పార్టీ నిరుద్యోగులకు ప్రత్యేక ప్రణాళికతో వస్తూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వాటిని భర్తీ చేయబోతా ఉంది. త్వరలోనే ఆగస్టులో ఇంకా రిటైర్మెంట్ ఉండే అవి కలుపుతూ అత్యధిక శాతంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. ఇక పెద్దలు చంద్రారెడ్డి గారు రిటైర్డ్, భాస్కర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్కారులో చేసేటువంటి ఆఫీసర్లు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆఖరి భారతిలో కూడా తెచ్చిపోతుండే నీ మొగ్గ చేస్తున్న నౌకరే, అదే పరిస్థితి ఉండే. కానీ ఎలా ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా మొదటి తారీఖునే, నెల మొదటి తారీఖునే జీతాలేసి ఆ బిడ్డల కళ్ళలో ఆనందం చూపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందు కోసం చూస్తారా? ఈ నౌకర్లకు జీతాలు ఇస్తున్నటువంటి సమయానికి జీతాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉన్నారా? ఈ ఆడబిడ్డల కోసం ఏ కష్టం రావద్దని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఉచిత రవాణా పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా కోట్లాది మంది ఆడబిడ్డలు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణం
తీసుకొచ్చింది. ఎన్నడన్నా మీ బుర్రకి ఆలోచన వచ్చిందా కేసీఆర్ అని అడుగుతా ఉన్నా. రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు కట్టేయాలని చెప్పి ఆయన ఆగిగా ఛాలెంజ్ చేస్తే 9 తారీఖు లోపల రైతు బంధు చేస్తా, లేకపోతే ముక్కు నాలుగు ఛాలెంజ్ చేసిన మొదగాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? మళ్ళీ నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు అన్నాడు. పెన్షన్ల పైసలు అయితే వాళ్ళ వాడిపోయింది. ఇలా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద పిల్లలను ఆదుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? 200 యూనిట్ల కరెంటు ఇచ్చి ఈ బిడ్డల ఇళ్లలో పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్న ప్రభుత్వాన్ని ఉంచాలని చెప్తాడు ఆయన, అడవచ్చాలని చెప్తాడు ఆయన. నేను దేశమని మాట్లాడితే నువ్వు దేశంగా ఉండాలి, అది ఇంకే ఉంటుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ఖచ్చితంగా ఇది అమలు చేయించే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని తీయనాలని తీసుకుంటామని చెప్పి ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తామని చూడాలా. అలాగే సత్వరమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక మార్కెట్ పాయింట్ అందరి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇద్దరు కోరుతా ఉన్నాం. ఈ విషయంలో తీయగాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ తోడుగా పక్కన నిలబడి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ సాధన కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రైతు కోర్టు విషయంలో కూడా ఆల్రెడీ కామచర్ల దగ్గర 3000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ గుర్తింపు జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం, నిరుద్యోగ యువతను తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీర్మానాలన్న ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేయడం కోసం ముందుంటాడని చెప్పి అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే గురుకుల టీచర్లకు సంబంధించి కేసీఆర్ కదా 317 కిలోలు ఇచ్చిన పుణ్యాలు ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఈ గురుకుల టీచర్ల భర్తీ విధానము అది మనలో మసాడం ఈ ఉద్యోగస్తుల నిరుద్యోగుల అన్ని సమస్య తెచ్చి మీరు బాగా చేసుకోవాలని చెప్పి కుక్క పెద్దాలిస్తే కింద వాళ్ళకు వచ్చినట్టుగా కేసీఆర్ రాజ్యాన్ని అప్పచెప్తే సీఎం కళ్ళ వేసిన వారిస్తారు. ఒకటి 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 సరి చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అహోరాత్రం కష్టపడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. సోదరులారా, ఏ హామీలైతే ఇచ్చిందో ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, గ్రూప్ 2 పోస్టుల పెంపుదల విషయంలో కానీ, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల విషయంలో కానీ, పిఎస్సీలో అదనపు పోస్టుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కట్టుబడి నెరవేరుస్తుందని చెప్పి మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున నివేదించుకుంటా ఉన్న సోదరులారా. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి జై కాంగ్రెస్.